హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను కొన్ని ఓన్గా టెస్ట్ చేసిన కిచెన్ టిప్స్ని షేర్ చేయబోతున్నాను. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. బట్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. చాలాసార్లు మనం స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము. సో అవి పొంగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడం అండ్ స్టవ్ క్లీన్ చేసుకోవడం ఎటు తప్పదు. అందువల్ల ఈ టిప్ నాలాంటి వాళ్ళ కోసం. గిన్నె పైన ఏదైనా కొంచెం డీప్గా ఉండే ఇలాంటి చిల్లుల పళ్ళెం పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టాలి. అండ్ నేను ఇక్కడ ఫ్లేమ్ని హైలో కూడా పెట్టాను. ఒక విచిత్రం ఏంటంటే మనం ఎప్పుడైతే స్టవ్ దగ్గర నుంచి జస్ట్ అలా వెళ్తామో అప్పుడే పొంగిపోతూ ఉంటాయి. చూస్తారు కదా, పాలు పొంగడం స్టార్ట్ అయింది. బట్ మనకి ఏ మాత్రం కంగారక్కర్లేదు. అవి అలా పైకి వచ్చి డాన్స్ చేస్తాయి, కానీ చేస్తున్నప్పుడు కింద మాత్రం పడిపోవు. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పెట్టిన పళ్ళెం మాత్రం కొంచెం డీప్గా ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటిది, ఇత్తడిది పెట్టారు, మంచిది కాదేమో అనుకుంటారు. బట్ ఇది వరకు పరవన్నం లాంటివి చేయడానికి ఇత్తడి వాటినే వాడేవారు. సో నో ప్రాబ్లం. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పాలు లోపలికి ఎలా వెళ్ళిపోతాయో మీరే చూడండి. మనం ఇప్పుడు జస్ట్ ఈ పైన ఉన్న రెండింటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. కొన్నిసార్లు మనం పులుసుల్లో లేదా సాంబార్ లాంటి వాటిలో మర్చిపోయి అనుకోకుండా సాల్ట్ ఎక్కువ వేసేస్తూ ఉంటాము. అలాంటప్పుడు వీటిలో గోధుమ పిండితో చేసిన ఉండల్ని ఈ విధంగా ఒత్తి వేసేయాలి. కాకపోతే మనం సాల్ట్ ఎంత వేసామో దాన్ని బట్టి ఈ ఉండల్ని కూడా వేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇవి వేసాక ఒక 10-15 మినిట్స్ స్టవ్ మీదనే మరిగించాలి. అప్పుడు అవి సాల్ట్ని చాలా వరకు పీల్చేసుకుంటాయి. 15 మినిట్స్ తర్వాత ఈ గోధుమ పిండి ఉండల్ని గరిటతో తీసేయాలి. ఇప్పుడు మనం టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోతుంది. ఇన్ కేసు కూరలు అయితే కనుక ఇలాంటి బ్రౌన్ బ్రెడ్ని పౌడర్ చేసి వేసేస్తే ఉప్పుదనం తగ్గిపోతుంది. మనం ఇలాంటి వాటర్ బాటిల్స్ని ఒక్కసారి ఉపయోగించిన తర్వాత మళ్ళీ వాటర్ తాగడానికి అస్సలు వాడకూడదు. సో వీటిని మన ఆల్టర్నేటివ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు చూద్దాం. వీడియోలో చూపించిన విధంగా బాటిల్స్ని ముందుగా మనం కట్ చేసుకోవాలి. నైఫ్తో చిన్న ఘాటు పెట్టి మనం సిజర్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు ఈ 2 బాటిల్స్ రెడీ అయిపోయాయి. మనం చపాతీలో ఒత్తేసిన తర్వాత దాన్ని కడిగాక కూడా కొన్ని రెసిడ్యూస్ ఉండిపోతూ ఉంటాయి. వీటి కోసం కాక్రోచెస్ తిరుగుతాయి. సో మనకి సమ్టైమ్స్ ఫుడ్ పాయిజన్ కూడా అవ్వచ్చు. అందువల్ల దీన్ని మనం ఇలాంటి DIY హోల్డర్లో పెడుతున్నాం. పన్నీర్ గ్రేట్ చేసేటప్పుడు ముద్దలు ముద్దలుగా మనకి పన్నీర్ గ్రేటర్ మీద అంటుకుపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఎయిదర్ ఒక నిమ్మ చెక్క తీసుకుని గ్రేటర్కి రుద్దాలి, లేదంటే కనుక కొంచెం వెజిటబుల్ ఆయిల్ అయినా సరే రాయాలి. సో ఇలా చేస్తే పన్నీర్ గ్రేటర్కి అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ చూసారా, పన్నీర్ గ్రేట్ చేస్తున్నప్పటికీ గ్రేటర్ ఎంత క్లీన్గా ఉందో. మనం దీన్ని ఈజీగా వాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు మనకి వచ్చే చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే కట్ చేస్తున్నప్పుడు చాపింగ్ బోర్డ్ కదిలిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే చాపింగ్ బోర్డ్కి 2 వైపులా ఇలాంటి ఎలాస్టిక్ బ్యాండ్స్ వేసేస్తే సరిపోతుంది. వీటి ఫ్రిక్షన్ వల్ల చాపింగ్ బోర్డ్ అస్సలు కదలకుండా ఉంటుంది. మనం ఇలాంటి కంటైనర్స్ వాడుతున్నప్పుడు చాలాసార్లు ఒక 1 డ్రాప్ లీక్ అయ్యి కంటైనర్ మొత్తం జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు దీనికి మనం ఒక చీర కట్టాలన్నమాట. సో ఒక పేపర్ టవల్ తీసుకుని ఈ విధంగా మూత దగ్గర చుట్టి ఒక ఎలాస్టిక్ బ్యాండ్ వేసేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ లీక్ అయినా కూడా కిందకి కారిపోకుండా ఉంటుంది.
చాలా మంది ఈ లీకేజ్ కోసం ఈ కంటైనర్కి సాక్స్ని వేయమంటూ ఉంటారు, బట్ నాకు అది ఎందుకో హైజీనిక్గా అనిపించదు. అండ్ ఆ సాక్స్లో ఆయిల్ స్ప్రెడ్ అయితే మళ్ళీ మనమే వాష్ చేసుకుంటూ ఉండాలి. అదే పేపర్ టవల్ అయితే మనం యూజ్ చేసేసాక తీసి పడేయచ్చు. నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా డ్రైగా అయిపోయి ఫ్రెష్నెస్ కోల్పోతూ ఉంటాయి. సో ఇవి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే వాటిపైన కొద్దిగా ఆయిల్ రాసి కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకోవచ్చు. దీనివల్ల నిమ్మకాయ పైన డ్రైగా అయిపోకుండా ఉంటుంది అండ్ మనం ఈజీగా కట్ కూడా చేసేసుకోవచ్చు. అదేవిధంగా మనం లెమన్ రైస్ చేయాలన్నప్పుడు లేదా లెమన్ జ్యూస్ తీసేటప్పుడు మనకి గింజలు రాకుండా ఉండాలంటే నిమ్మ చెక్కల్ని ఇలాంటి గరిటెలో పిండండి. గింజలన్నీ దీంట్లోనే ఉండిపోతాయి. ఇదే కాన్సెప్ట్ ఎగ్ వైట్ నుంచి ఎల్లో పార్ట్ని సెపరేట్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. నిమ్మకాయ పిండేశాక కావాలంటే వీటిని కాపర్ వెజల్స్ క్లీన్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. గ్రాసరీస్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత డబ్బాల్లో ఫిల్ చేశాక కూడా మనకి ఇంకా కొంత ప్యాకెట్స్లో మిగిలిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాం, ఇలాంటి సీల్ క్లిప్స్ని వేసేస్తూ ఉంటాం కదా. సో సీల్ క్లిప్స్ని యూజ్ చేయకుండా కూడా మనం ప్యాకెట్స్ని ఎలా సీల్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా నైఫ్ తీసుకుని కొద్దిగా స్టవ్ మీద ఇలా వేడి చేయండి. తర్వాత ప్యాకెట్ మీద ఒకసారి జస్ట్ దీన్ని ఇలా రాస్తే చాలు. ఇది కంప్లీట్గా సీల్ అయిపోతుంది అండ్ లోపల ఉండే సబ్స్టెన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కాక్రోచెస్ని రాకుండా చేయడానికి హిట్ లాంటివి వాడడం మంచిది కాదు కదా. సో అలాంటప్పుడు ఒక బౌల్లో ఒక స్పూన్ షుగర్ అండ్ ఒక స్పూన్ బేకింగ్ సోడా కానీ లేదంటే బోరిక్ పౌడర్ కానీ తీసుకొని బాగా మిక్స్ చేయండి. మెయిన్గా కాక్రోచెస్ రాకుండా ఉండాలంటే ఎక్కడైనా సరే ఫుడ్ పార్టికల్స్ కనబడకూడదు అండ్ ఆయిల్ లాంటివి స్టవ్ దగ్గర పడితే వెంటనే క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని కాక్రోచెస్ ఎంట్రీ పాయింట్స్లో చల్లితే అవి షుగర్ కోసం వచ్చి ఇందులో ఉండే బోరిక్ పౌడర్ని తిని చనిపోతాయి. అలాగే దీన్ని సింక్ కింద ఉండే క్యాబినెట్స్ దగ్గర కూడా చల్లండి. అండ్ కాక్రోచెస్ కంప్లీట్గా పోవాలంటే మాత్రం ఈ ప్రాసెస్ని మనం అట్లీస్ట్ ఒక 2 వీక్స్ అయినా రిపీట్ చేయాలి. మనం స్టీల్ వెజల్స్ కొన్నప్పుడు వాటి మీద ఉండే స్టిక్కర్స్ తీయాలంటే కొద్దిగా వేడి చేస్తే వచ్చేస్తాయి, కానీ స్టిక్కర్ తీసేసాక వాటి గమ్ని ఎలా ఈజీగా రిమూవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా స్టిక్కర్ని వేడి చేసి తీసేస్తున్నాను. చాలాసార్లు ఇలా వేడి చేసినప్పుడు స్టిక్కర్ దానంతట అదే ఊడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గమ్ మార్క్స్ రిమూవ్ చేయడం కోసం నేను కొంచెం కాటన్ తీసుకుని దాని మీద కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ వేసి దీనితో క్లీన్ చేస్తున్నాను. దీన్ని మనం గట్టిగా కూడా రుద్దాల్సిన అవసరం లేదు, జస్ట్ వైప్ చేస్తే చాలు క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా పోయిందో. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.